ఈరోజు మనం గుర్రం జాషువా రచించినటువంటి రాజు కవి పద్యాలను చదువుకుందాం. సౌదరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు. ప్రబలి రందు నిందు రాజయ్యనొక్కడు, నొకడు రాను రాను సుఖవి అయ్యే. అతని రాజదండమధికారధనమయంబు, ఇతని కలము కావ్య శతశతము. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయంబు, ఇతని ఇల్లు గండ వితతిమయము. కవినెరుగు రాజు రాజును కవి ఎరుగును, కవిని రాజు గనియింపండు, ఆ కవిరాజు గణన సేయడు. కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్, కవియును రాజు ఇద్దరు ఆత్మ గౌరవ కాముల్. భయము తోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్, భయము తోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్. భక్తి తోడ కవిని ప్రస్తుతింత్రు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీక సుకవి సేవలందు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, ఈతడేలగలుగు ఇహము పరము. రాజు మరణించెనొక తార రాలిపోయే, రాజు మరణించెనొక తార రాలిపోయే. కవియు మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు.